నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। వర్షాకాలంలో సంక్రమించే వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించండి, పారిశుధ్యాన్ని మెరుగుపరచండి। వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు కమిషనర్ డాక్టర్ ప్రవీణ్ ప్రకాష్ ఆదేశం। ఎంపీలను తప్పుపట్టడం, కించపరచడం సీఎంకు తగదు। 6 నెలల్లో ప్రత్యేక రాష్ట్రంపై తుది నిర్ణయం। మాజీ ఎంపీ కేకే జోస్యం। ప్రభుత్వం చేతకానితనం వల్లే రాష్ట్రంలో అంధకారం। ఇందిరమ్మ బాట సీఎం ప్రచార ఆర్భాటమే। వైఎస్ఆర్ సిపి నేత రోజా ధ్వజం। విజయవంతంగా విద్యా సంస్థల బంద్, గుర్తింపు లేని విద్యా సంస్థలను రద్దు చేయండి। విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్లు పంపిణీ చేయండి। విద్యార్థి సంఘాల డిమాండ్। వార్తల్లోని వివరాలు। వర్షాకాలంలో సంక్రమించే వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయాలని రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ డాక్టర్ ప్రవీణ్ ప్రకాష్ ఆదేశించారు। మంగళవారం కమిషనర్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం ఆరంభమైందని తెలిపారు। రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అంటురోగాలు, వైరల్ ఫీవర్స్ వచ్చే అవకాశం ఉందన్నారు। మలేరియా, డెంగ్యూ, డయేరియా, జేఈ తదితర వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని తెలిపారు। ఇందుకోసం ముందు జాగ్రత్త చర్యగా గ్రామాల్లో పరిశుభ్రత పాటించాలని చెప్పారు। మురుగునీరు ప్రవహించరాదని, నీటి కుంటలు పూడ్చివేయాలని అన్నారు। వర్షపు నీరు వల్ల నీరు కలుషితమవుతుందని తెలిపారు। పందులు 5 కిలోమీటర్ల దూరంలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు। ఈ విషయాలపై క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని సూచించారు। ఈ కార్యక్రమంలో మలేరియా అధికారి డాక్టర్ త్యాగరాజులు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ లలిత కుమారి, చిత్తూరు కార్పొరేషన్ కమిషనర్ ఎస్ఎస్ వర్మ తదితరులు పాల్గొన్నారు। తెలంగాణ ప్రజలు సహనం కోల్పోతున్నారని యూపీఏ ప్రభుత్వం త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని మాజీ ఎంపీ కేశవరావు సూచించారు। శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన మాజీ ఎంపీ కేశవరావు మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 6 నెలల్లోపు తెలంగాణ వస్తుందని, తెలంగాణను కాంగ్రెస్ ఇస్తే కేసీఆర్ను ప్రజలు మరచిపోతారని అన్నారు। తెలంగాణలో కాంగ్రెస్ నేతలు రాజకీయంగా అనేక పోరాటాలు చేసినప్పటికీ కేసీఆర్ నేరుగా ప్రజల్లోకి వెళ్లడంతో ఆయనకు ప్రజాబలం పెరిగిందని, దీంతో తాము కొంత వెనుకడుగు వేయాల్సి వచ్చిందని తెలిపారు। తమ వాదం రాజకీయంగా బలపడిందంటే అది కేసీఆర్ వల్లేనని పేర్కొన్నారు। తమ ప్రాంతంలో విద్యారంగం అభివృద్ధి పట్ల ఒకే దృక్పథంతో ఉన్నామని చెప్పారు। తెలంగాణలో ఎలాంటి గ్రూపులు కానీ, వ్యతిరేకులు కానీ లేరని, అందరం కలిసి పనిచేస్తున్నామని అన్నారు। సీఎం ఎంపీలను తప్పు పట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు। ఎంపీలను కించపరచడం, తప్పు పట్టడం సీఎంకు తగదని, ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు। అనంతరం తిరుపతి చేరుకున్న ఆయన శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు। కేశవరావు చెప్పినందుకు తెలంగాణ వచ్చేది లేదు, లగడపాటి ఆపినందుకు తెలంగాణ ఆగేది లేదు। ప్రజలు ఏది కోరుకుంటారో, ఏది ప్రజలకు అవసరమో, పార్టీ ఏది బాగుంటుందో, పార్టీ ఎప్పుడు ప్రజలు కోరుకునేది సరి ఉంటుంది। కాబట్టి ఇవాళ సమైక్యాంధ్ర ఉంటేనే బాగుంటుంది, తెలంగాణ మీరు ఇచ్చేస్తే మేము పోతాము అని చెప్పేసి చెప్పారు। జగన్ ఎట్లా గెలుచుకొచ్చాడు అక్కడ? సో ఆంధ్ర లోపల తెలంగాణకు వ్యతిరేకం లేరండి, మమ్మల్ని దోషించే వాళ్ళు కూడా లేరు। అక్రమంగా తరలిస్తున్న సుమారు 60 లక్షల రూపాయలు విలువ చేసే ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నట్లు అటవీ శాఖ అధికారి పవన్ కుమార్ పేర్కొన్నారు। డిఎఫ్ఓ పవన్ కుమార్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి। జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం రవాణాపై అటవీ శాఖ అధికారులు నిఘా ఉంచారు। ఈ నేపథ్యంలో రహస్య సమాచారం మేరకు ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు కాపు కాచారు। మంగళవారం తెల్లవారుజామున ఐతేపల్లి రహదారి మార్గాన వెళ్తున్న TN 673382 అనే నంబర్ గల మినీ లారీపై దాడులు నిర్వహించారు। పోలీసుల రాకను గమనించిన నిందితులు లారీని వదిలి పారిపోయారు। సుమారు 60 లక్షలు విలువ చేసే 120 దొంగలను, మినీ లారీని అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు। కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డిఎఫ్ఓ పవన్ కుమార్ సిటీ ఛానల్ కు వివరించారు। ఉన్న సమాచారం మేరకు తిరుపతి ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బందిని అప్రమత్తం చేయడం జరిగింది। అదేవిధంగా గత 2-3 రోజుల నుంచి కూడా అందిన సమాచారం మేరకు ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్నంతా కూడా, అంటే రెగ్యులర్ డివిజన్ స్టాఫ్ని కానివ్వండి, తర్వాత స్క్వాడ్ పీలర్ తిరుపతి అందరినీ మొబిలైజ్ చేసి దాదాపు మొన్న 2 లారీలు పట్టుకోవడం జరిగింది వైల్డ్ లైఫ్ డివిజన్ వాళ్ళు। నిన్న కూడా
పీలేరు స్క్వాడ్ వాళ్ళు ఒక ఈచర్ వ్యాన్ పట్టుకోవడం జరిగింది. ఇవాళ తెల్లవారుజామున ఐతేపల్లి సమీపంలో నుంచి ఒక ఈచర్ వాహనం హరిచంద్రంపై లోడ్ చేసుకుని దానిపైన కవర్ లోడ్ టెంకాయ ముట్టలు వేసుకొని వస్తుంటే ఐతేపల్లి దగ్గర అటకాయించడం జరిగింది సిబ్బంది. అయితే వ్యాన్ వాడు ఆపుకుంటే ఇంకా ముందుకు దూసుకెళ్లాడు. అయినా కూడా సిబ్బంది చేజ్ చేసి దాన్ని స్వాధీనపరుచుకున్నారు. కేసు ఇంట్రాగేషన్ జరుగుతోంది, ఇన్వెస్టిగేషన్ పద్ధతి. దశ దిశ నిర్దేశంలోని ప్రభుత్వం చేతకానితనం వల్ల రాష్ట్రం అంధకారంలో ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు ఆర్కే రోజా ధ్వజమెత్తారు. విద్యుత్ కోతలను నిరసిస్తూ నగరి నియోజకవర్గం పుత్తూరు బైపాస్ రోడ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం ఆ పార్టీ నాయకురాలు ఆర్కే రోజా ఆధ్వర్యంలో రైతులు రాస్తారోకోకు దిగారు. రోడ్డుకు అడ్డంగా బైఠాయించి ధర్నా చేశారు. సీఎం డౌన్ డౌన్, కరెంటు కోతలను ఎత్తివేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆర్కే రోజా మాట్లాడుతూ రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్ గా మార్చాలన్న దివంగత నేత డాక్టర్ వైఎస్ఆర్ ఆశయాలకు కిరణ్ సర్కార్ తూట్లు పొడిచి అంధకార ప్రదేశంగా మార్చేశారని నిప్పులు చెరిగారు. మనకు రావాల్సిన విద్యుత్ కోటాను కేరళకు తీసుకెళ్తుంటే రాష్ట్రంలోని 32 మంది ఎంపీలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణం అన్నారు. గత ఏడాది కరెంట్ కోతలు, అకాల వర్షాలు, గిట్టుబాటు ధరలు లేక రైతులు క్రాప్ హాలిడే ప్రకటించిన ఘనత కిరణ్ సర్కార్కే దక్కిందని ఎద్దేవా చేశారు. సీఎం ఇందిరమ్మ బాట పేరుతో కుంటిసాగులతో ప్రచారం పొందాలనే దురుద్దేశంతో ప్రజల ముందుకు వస్తున్నాడని విమర్శించారు. కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకోవటానికి తప్ప మరోదానికి పనికిరాదని వ్యంగ్యంగా అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు కుమార్, మాజీ జెడ్పీటీసీ చక్రపాణి రెడ్డి, నాగభూషణం రాజు, గణేష్ రెడ్డి, మురళి, భాస్కర్ రెడ్డి, సురేంద్ర, హిమజ రైతులు పాల్గొన్నారు. ఈరోజు దున్నపోతు మీద వర్షం కురిసినట్టుంది కాంగ్రెస్ ప్రభుత్వం మీద. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి గాని, మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని ఏ విషయం మీద వాళ్ళకి ముందాలోచన లేదు, ముందస్తు ప్రణాళిక లేదు. కేవలం వాళ్ళ కుర్చీలు కాపాడుకోవటంలో లేదా జగన్ గారిని కేసుల్లో ఇరికించడంలో ఉత్సాహం చూపిస్తున్నారు తప్ప ప్రజల గురించి ఏ విషయాల్లో అయినా ఆలోచిస్తున్నారని నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు కరెంటు తీగలు బట్టలు ఆరేసుకోవడానికి పనికొస్తాయి తప్ప ఈరోజు కరెంటు ఉపయోగించుకోవడానికి ఎక్కడైనా పనికొస్తున్నాయని కూడా మీరు అందరూ ఆలోచించాలి. ప్రత్యేక అవసరాలు గల పిల్లల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలని రాజీవ్ విద్యా మిషన్ కోఆర్డినేటర్ కృష్ణమోహన్ రీసోర్స్ పర్సన్లను ఆదేశించారు. మంగళవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని మీటింగ్ హాల్లో ఆర్వీఎం రీసోర్స్ పర్సన్లు, కంప్యూటర్ ఆపరేటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణమోహన్ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు గల పిల్లలను గుర్తించి వారికి అవసరమైన సౌకర్యాలు కలుగజేయాలని తెలిపారు. గ్రామాల్లో ఇంటింటా సర్వే నిర్వహించి వికలాంగుల వివరాలు సేకరించాలని అన్నారు. ఈ మేరకు రాజీవ్ విద్యా మిషన్ వారికి ఉచిత విద్య అందించడంతో పాటు వారికి ట్రైసైకిళ్లు, బ్రెయిలీ సామగ్రి తదితర వాటిని సరఫరా చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఐఎల్ కోఆర్డినేటర్ అనిల్ తదితరులు పాల్గొన్నారు. సెట్టిపల్లె పంచాయతీలో నీటి సమస్య లేకపోయినా పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తిరుపతి అర్బన్ మండలం సెట్టిపల్లె పంచాయతీ పరిధిలోని సప్తగిరి నగర్, బీటీఆర్ కాలనీ పరిసర ప్రాంతాల్లో నీటి సరఫరా లేకపోవడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీరు సమృద్ధిగా ఉన్న పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల నీటి కష్టాలు పడుతున్నామని మహిళలు ఆరోపిస్తున్నారు. బిందె నీళ్ల కోసం గంటల తరబడి కుళాయిల వద్ద పడిగాపులు కాసే దుస్థితి నెలకొందని వాపోయారు. పంచాయతీ సిబ్బంది అనాలోచిత వైఖరి కారణంగా పంచాయతీలోని 4-5 కాలనీల్లోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే పంచాయతీ కార్యదర్శి స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని పలువురు మహిళలు విజ్ఞప్తి చేశారు. నీళ్ళు రావడం లేదు, 9 నెలలుగా నీళ్ళు రావడం లేదు. ఆ అబ్బాయిని మార్చినారు, ఆ అబ్బాయి వచ్చి వాళ్ళు పేసిపోతా ఉన్నాడు. అది ఏ పక్క వస్తాడో తెలియదు. మాకైతే నీళ్ళు రావడం లేదు. ఇప్పుడు అసలు వారంగా పూర్తిగా డ్రాప్ కూడా రావడం లేదు. ట్యాంకీలో నీళ్ళు కూడా లేవు, పురుగులు నీళ్ళు అవి కూడా లేవు. అవి తోడుకొస్తున్నది, మేము అవి కూడా రావడం. మేము డ్యూటీలు పోతాము, ఏరకాడ అంటారు నీళ్ళు ఉంటేనే కదా పోయేదే. ఏ పణ మీద నుంచి నీళ్ళు తెచ్చుకొని తాగుతాను అంతే సార్. నీళ్ళు ఉండాల మాకు సరిగ్గా రావడం లేదు. నా అబ్బాయికి తెలియటం లేదు నీళ్ళు వదలటానికి. ఇప్పుడు అన్ని కాలనీకి ఒకేసారిగా వదిలేస్తున్నాడు, మాకు నీళ్లు రావడం లేదు. ఎందుకనేసి మాకు వేరే అబ్బాయి అయినా పెట్టండి, రీతిగా వదిలేట్టుకుంటేనే మాకు నీళ్ళు రావాలి, లేకపోతే మాకు నీళ్ళు అవసరం లేదు. పక్కన అక్కన పోకుండా చేయాలి మాకు అంతే. పైకి వచ్చేస్తాండ నీళ్ళు వదిలిన తర్వాత మా పక్కన వాళ్ళకి వదలాలి. మా దగ్గర మధ్యలో లైన్ అందరికి ఎవరికి రావడం లేదు. కాలనీ వాళ్ళకి ఎవరికి రావడం లేదు. నీళ్లు ఉన్నాయా? పంచాయతీలో నీళ్లు ఉన్నాయా? నీళ్లు ఉన్నాయి, అయినా పక్కన కిందికి వెళ్ళిపోతున్నాయి. ఇదిలా ఉండగా మరో కాలనీలో మంచినీటి బోరు పైపుకు చిల్లు పట్టడంతో త్రాగునీరు మురుగు కాల్వలో వృధాగా పోతోంది. బోరు పైపు దెబ్బతిని రోజులు గడుస్తున్నా పంచాయతీ సిబ్బంది పట్టించుకోలేదని స్థానిక మహిళలు వాపోతున్నారు. గత్యంతరం లేక కలుషితమైన నీటితోనే తమ అవసరాలను తీర్చుకుంటున్నామని, ఇప్పటికైనా పంచాయతీ అధికారులు స్పందించి స్థానిక సమస్యలను పరిష్కరించాలని ప్రాధేయపడ్డారు. మొత్తం పైపు ద్వారాగా
వెంకటేశ్వర కాలనీ లాస్ట్ దాకా బిటిఆర్ కాలనీ మొత్తానికి నీళ్లు. కానీ మా వీధిలో ఈ మోటార్ ఉన్నది, మా వీధికి నీళ్ళు లేదు. గిరిప్రసాద్ కాలనీలో మోటార్ ఉన్నది. గిరిప్రసాద్ కాలనీలో పూర్తిగా నీళ్ళు రావడం లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం. వెంకటేశ్వర కాలనీ, గిరిప్రసాద్ కాలనీ మొత్తం 4 కాలనీలో బిటిఆర్ కాలనీ కల్లా తిప్పుతున్నారు మోటార్. మాకు నీళ్లు శుభ్రంగా రావడం లేదు సార్. స్నానానికి లేదు. చూడండి ఎంతమంది బిందెలు ఎత్తుకొని ఉన్నారు. మాకు ఈ నీళ్లు మేమేం తాగేది చెప్పండి సార్? ఈ నీళ్ళు ఎక్కడ తాగేది? ఈ నీళ్ళే తాగుతున్నాం. ఏ మాత్రము పంచాయతీ వాళ్ళు దీని గురించి ఏ మాత్రం పంచాయతీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోవడం లేదు. గిరిప్రసాద్ కాలనీలో బోరు ఉన్నది, పుష్కలంగా నీళ్లు ఉన్నాయి అందులో. ఆ నీళ్ళు వచ్చేసి దాదాపు ఇక్కడ మంగళం కోటర్సు, సప్తగిరి, ఇక్కడ 1వ లైన్, బిటిఆర్ కాలనీ ఇక్కడికి నీళ్ళు వదులుతున్నారు. కానీ అక్కడ స్థానికంగా ఉండే కుటుంబాలు, నివసించే కుటుంబాల మధ్యలో ఉన్న బోర్లో పుష్కలంగా ఉండే నీళ్ళు. అక్కడ వాళ్ళకి మటుకు నీళ్ళు లేవంట, బయట వాళ్ళకి మటుకు నీళ్ళు వదులుతున్నారు. ఇదేమైనా ప్రశ్నిస్తాం, మా చేతనైంది మీ చేతనైంది మీరు చేసుకోండి, మాకు ఇష్టం ఉన్నప్పుడు వదులుతామనేసి పంచాయతీ అక్కడ వర్కర్లు చెప్తున్నారు. అతను ఈరోజు ఇక్కడికి వచ్చి సెక్రటరీని అడిగితే 4 గంటలకు వస్తాను, 10 గంటలకు వచ్చి చూస్తాను, 4 గంటలకు వచ్చి చూస్తాను, 5 గంటలకు వచ్చి చూస్తున్నాడు. ఈరోజు సెక్రటరీ గారికి అనేక సార్లు మేము సెక్రటరీ దృష్టికి చెప్పినాం. నిన్న ఫోన్ చేసినాను, మొన్న ఫోన్ చేసినా వస్తాను. ఇప్పుడు కూడా ఇక్కడికి వస్తే మీరేం గొడవ చేయదండి, మీరు వెళ్ళిపోండి, 4 గంటల పైన వస్తున్నాడు. ఇప్పుడు నీళ్ళు ఎవరా బాబు అని మేము ఉంటే ఈరోజు ఆయన 4 గంటలకు వస్తాడు. ఇదే పరిపాలన. రైతుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏఎస్ మనోహర్ ఆరోపించారు. రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మంగళవారం చిత్తూరులోని గాంధీ రోడ్ విద్యుత్ శాఖ కార్యాలయాన్ని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ముట్టడించారు. ఈ సందర్భంగా ఏఎస్ మనోహర్ మాట్లాడుతూ కేంద్రంలోనూ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రజాభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయని పేర్కొన్నారు. రైతులు అన్ని విధాలా నష్టపోయారని ఆరోపించారు. వెంటనే రైతులను ఆదుకోలేని ప్రభుత్వం గద్దె దిగాలని డిమాండ్ చేశారు. 8,000 కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన భారత్ మోపుతా ఉందన్న విషయం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆనాడు ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారిగా సంతకం పెట్టి రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చింది మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు. అలాంటి వ్యక్తి ఆయన పాలనలో స్వర్ణయుగం చూసాం మనం. మహిళా అధ్యక్షులు గాయత్రీదేవి మాట్లాడుతూ రైతులకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలోనే స్వర్ణయుగం నడిచిందని తెలిపారు. ఉచిత విద్యుత్, రుణమాఫీ తదితర కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. తిరిగి అలాంటి స్వర్ణయుగం వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమవుతుందని, ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారని, ఇందుకు నిదర్శనం ఉప ఎన్నికల ఫలితాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కెకే రవి, సయ్యద్, జగన్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మరి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చి చూపించినటువంటి ఆ 7 గంటల ఉచిత విద్యుత్ ని కూడాను 1-2 గంటల పాటు ఇస్తున్న ధరలు తప్పించి ఎక్కడ దాన్ని పరిపూర్ణంగా 7 గంటల విద్యుత్ ఇస్తున్న దాఖలాలు ఎక్కడా లేవు. మరి గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఎంత నష్టపోతున్నారు విద్యుత్ కోతల వల్ల అని ఒకసారి ప్రభుత్వం వారు ఆలోచించాల్సింది. మరి ఏ సమయంలో ఆ విద్యుత్తును విడుదల చేస్తున్నారో కూడా వారికి ముందుగా తెలిపినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కుల మతాల కంటే భాష, జాతీయత గొప్పదని ఆంధ్రప్రదేశ్ రక్షణ వేదిక రాష్ట్ర అధ్యక్షులు గాజుల నటరాజు పేర్కొన్నారు. మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగు జాతి భాషతో రాష్ట్రాన్ని తెచ్చుకున్న మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని తెలిపారు. ఎంతో సుసంపన్నమైన తెలుగు భాషను మనం కాపాడుకోలేకపోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 25న స్థానిక నాలుకాళ్ల మండపం వద్ద తెలుగు తల్లి పతాకాన్ని ఆవిష్కరించి పిల్లలచే మా తెలుగు తల్లి గేయాన్ని ఆలపించనున్నట్లు నటరాజు తెలిపారు. తెలుగు జాతి పునఃనిర్మాణ కార్యక్రమాలు రూపొందించి ప్రతి పాఠశాల, ప్రభుత్వ కార్యాలయాల్లో రాష్ట్ర గేయాన్ని ఆలపించే విధంగా కృషి చేస్తామని చెప్పారు. అలాగే తెలుగు భాషను నిర్లక్ష్యం చేసినా, అవమానపరిచినా భాషా ద్రోహానికి పాల్పడినట్లేనని, అలా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే దిశగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. పిల్లలు మా తెలుగు తల్లి రాష్ట్ర గేయాన్ని ప్రతి స్కూళ్ళలో కూడా పాడాలని, లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకొని పోవాలని, దీనికి ఆటంకం కల్పించిన ఎట్టి రాజకీయ నాయకులైనా కానీ, ఏ ఉద్యోగులు కూడా కానీ దీనికి మాకు ఆటంకం కలిసి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటం చేయాలని మేము ఎంతో ముందుకు తెస్తాము. ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నిర్వాకం వల్లే రాష్ట్రం చీకటి రాజ్యంగా మారిందని తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. కరెంటు కోతలను నిరసిస్తూ తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మంగళవారం స్థానిక ఏపీఎస్పీటీసీఎల్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు చేపట్టిన ఈ నిరసన కార్యక్రమానికి నగర ప్రజలు, రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ కోతల అంతరాయానికి
కిరణ్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్న అసమర్థ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని, లేని పక్షంలో ప్రజా ఆగ్రహానికి గురికక్క తప్పదని ఎమ్మెల్యే హెచ్చరించారు. పాలకులు వరుణదేవునిపై నింద మోపుతూ కాలయాపన చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. శాస్త్రీయ దృక్పథం లేకనే రాష్ట్రంలో కరెంటు కోతలు ఏర్పడ్డాయని విమర్శించారు. దివంగత నేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలకు ప్రస్తుత కాంగ్రెస్ నేతలు గండి కొడుతున్నారని ఆయన ఆరోపించారు. వైఎస్ఆర్ ఆశయాలు కొనసాగించేది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. రాబోయే రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీవేనని, కాబోయే ముఖ్యమంత్రి జగనేనని కరుణాకర్ రెడ్డి జోస్యం చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రాష్ట్ర ప్రజలకు కావాల్సిన నాణ్యమైన ఉచిత కరెంటును సరఫరా చేయాలని, లేని పక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగిపోవాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ముందు చూపుతో ఇతర రాష్ట్రాల నుంచి కరెంటును కొనాలా అన్నటువంటి ఆలోచన ఏమాత్రము కూడా లేకుండా, ఒక శాస్త్రీయమైనటువంటి దృక్పథం లేకుండా నిరంతరం రాష్ట్రంలో ఉన్నటువంటి వినియోగదారులందరినీ నడ్డి విరుస్తూ మొన్ననే దాదాపు 6,000 కోట్ల రూపాయల మేర అదనపు భారాన్ని విద్యుత్ ఛార్జీల ద్వారా మోపినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున మరి ఇంధన సర్ఛార్జీల పేరుతో, సవరణల పేరుతో మరో 10,000 కోట్ల రూపాయల భారం మోపాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ప్రజల బాగోగుల్ని, ప్రజల అవసరాలని, ప్రజల యొక్క మెరుగుదలను ఏమాత్రం కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి నుంచి వెళ్ళిపోయిందని. టీటీడీ కాంట్రాక్టు కార్మికులు జీవో నెంబర్ 3 అమలు కోసం టీటీడీ బోర్డుకు సామూహిక వినతికై తరలి రావాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి పిలుపునిచ్చారు. మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 10,500 మంది కాంట్రాక్టు కార్మికులు ఉన్నారని, అధికారికంగా గుర్తించిన టీటీడీ వారి సమస్యల పరిష్కారానికి ఎందుకు చొరవ చూపడం లేదని ప్రశ్నించారు. సాక్షాత్తు ప్రభుత్వమే టీటీడీలో జీవో నెంబర్ 3ను అమలు చేసి కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని ఆదేశించిన టీటీడీ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం శోచనీయమన్నారు. ఎన్నిసార్లు టీటీడీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కార్మికుల తలరాతలు మాత్రం మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం తాడోపేడోకు సిద్ధమయ్యామని, ఈ నెల 20వ తారీఖున జరగనున్న పాలక మండలి సమావేశానికి తరలివెళ్లి కార్మికులందరూ టీటీడీ బోర్డుకు సామూహిక వినతి పత్రం ఇవ్వనున్నామని కార్మికులు, కార్మిక సంఘం నాయకులు, సభ్యులు తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో సిఐటియు నాయకులు గంగరాజు, సుబ్రహ్మణ్యం, టీటీడీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు సురేష్, కార్యకర్తలు, కార్మికులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవో నెంబర్ 3 19 నెలలైంది విడుదల చేసింది. ఈ రోజు దాకా ఎందుకు అమలు చేయలేదని అడగడం కోసం. అదే మాదిరి టీటీడీ స్వయంగా టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ టీటీడీ బోర్డు ఈ జీవో నెంబర్ 3ని టీటీడీలో అమలు చేయాలని చెప్పి 12 నెలల కిందట నిర్ణయించేది. ఈ రోజు దాకా ఎందుకు అమలు చేయలేదు అని అడగడం కోసం అని చెప్పి. అదే మాదిరి అటవీ కార్మికులకు అందరికీ ఉపాధి కల్పిస్తాము అని చెప్పారు. 4 నెలల నుంచి వాళ్ళకి జీతాలు ఇవ్వాలి. జీతాలు ఇవ్వకపోగా వీళ్ళందరినీ వర్కర్లుగా చూడకుండా కాంట్రాక్టర్ లాగా చూస్తారు. మీరు ఈఎండీలు కట్టండి, మీరు డిపాజిట్లు కట్టండి, మీరు ఇవి చేయండి, అవి చేయండి అని చెప్పి కాంట్రాక్టర్లు ఎట్టయితే వేధిస్తున్నారు అట్లా వర్కర్లని వేధిస్తూ ఉన్నారు పేదవాళ్ళని. తిరుపతి రీజనల్ సైన్స్ సెంటర్లో కోల్డ్ షో అనే నూతన ప్రదర్శనను ప్రారంభించారు. మంగళవారం స్థానిక ప్రాంతీయ విజ్ఞాన కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన కోల్డ్ షో ప్రదర్శన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా బెంగళూరుకు చెందిన విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియం డైరెక్టర్ ఎస్ఎం కెనడీ హాజరై ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఎం కెనడీ మాట్లాడుతూ రీజనల్ సైన్స్ సెంటర్లో ఏర్పాటు చేసిన కోల్డ్ షో ప్రదర్శన విద్యార్థులకు, సందర్శకులకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించడమే కాకుండా ఆసక్తిని రేకెత్తిస్తోందని అన్నారు. వాతావరణంలోని మార్పులను గురించి తెలుసుకోవడానికి కోల్డ్ షో ఎంతగానో దోహదపడుతుందన్నారు. లిక్విడ్ నైట్రోజన్ 99 డిగ్రీస్ ద్వారా ఆహార పదార్థాలను ఎక్కువ కాలం నిల్వ ఉంచగలమని తెలిపారు. లిక్విడ్ నైట్రోజన్ ద్వారా వివిధ రకాల వస్తువుల్లో మార్పులు ఎలా వస్తాయో తెలుసుకోవచ్చునని పేర్కొన్నారు. అంతేకాకుండా దీని ద్వారా మేఘాల క్రమాన్ని కూడా చూడవచ్చునని చెప్పారు. అంతకుముందు కోల్డ్ షో ప్రదర్శన విద్యార్థులను ఎంతగానో అలరించింది. ఈ కార్యక్రమంలో సైన్స్ సెంటర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ దుర్గయ్య, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. చౌక దుకాణ డీలర్లకు కనీస వేతనం చెల్లించాలని జిల్లా చౌక ధరల దుకాణదారుల సంక్షేమ సమైక్య అధ్యక్షురాలు బిందుశ్రీ డిమాండ్ చేశారు. నగదు బదిలీ పథకం, ఫుడ్ సెక్యూరిటీ బిల్లు, రేషన్ షాప్ డీలర్ల సమస్యలపై చిత్తూరు జిల్లా చౌక దుకాణందారుల సమైక్య
మంగళవారం స్థానిక ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో జిల్లా స్థాయి సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి జిల్లాలోని 63 మండలాలకు సంబంధించిన చౌకట్ దుకాణ డీలర్లు విచ్చేశారు. రాష్ట్ర కార్యదర్శి గిరిజారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి జాతీయ కార్యదర్శి బిల్వందర్ బస్సు, రాష్ట్ర కార్యదర్శి రాజు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా సమైక్య అధ్యక్షురాలు బిందుశ్రీ సిటీ ఛానల్తో మాట్లాడుతూ తమ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. ఉద్యోగుల మాదిరిగానే తమకు కూడా అన్ని రాయితీలను కల్పించాలని ఆమె కోరారు. ఈ సమావేశంలో డీలర్ల సమస్యలపై చర్చించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని డీలర్లందరికీ న్యాయం జరిగేలా ప్రభుత్వం చొరవ చూపాలని విన్నవిస్తామని బిందుశ్రీ తెలిపారు. ప్రత్యేకంగా మేము కోరుతా ఉన్నది ఏంటంటే తమిళనాడు పద్ధతిలో మాదిరిగా మాకు జీతాలను ప్రవేశపెట్టమని చెప్పి మేము అడుగుతా ఉన్నాము. ఆమె డీలర్లు దొంగలని చెప్పి మా మీద ఒక ప్రచారం పెడతా ఉన్నారు. వాస్తవంగా ఎవరేం చేస్తున్నారు అనేది ఒకసారి అందరూ ఆలోచించుకోవాలి. అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ప్రతి ఒక్కరి ఒత్తిడి మా మీద ఉంటా ఉన్నారు. ఇక నుంచి అయినా సరే మమ్మల్ని మనుషులుగా గురించి మాకు జీతాలు ఇచ్చి రేషన్ షాప్ రెంట్లు కానీ నెక్స్ట్ వచ్చేసి మాకు ఇన్సూరెన్స్ కానీ హాస్పిటల్స్ ఇవి మాకు సౌకర్యాలు కావాలని చెప్పి మేము ఈరోజు సమావేశం పెట్టి రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాల ఏర్పాటుకు ఇచ్చిన ప్రాధాన్యత మధ్యాహ్న భోజన పథకానికి ఇవ్వకపోవడం దౌర్భాగ్యమని విద్యార్థి సంఘాలు ధ్వజమెత్తాయి. పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ల కొరతను నిరసిస్తూ రాష్ట్రంలోని అన్ని విద్యార్థి సంఘాలు మంగళవారం బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఇందులో భాగంగా తిరుపతిలో పాఠశాలలు, కళాశాలల బంద్ను నిర్వహించారు. టీఎన్ఎస్ఎఫ్, ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్ఎఫ్, ఆర్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు నగరంలోని విద్యా సంస్థలను ముయించి బంద్కు సహకరించాలని యాజమాన్యాలను కోరడంతో వారు సానుకూలంగా స్పందించి బంద్ను పాటించారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న ప్రభుత్వ వైఖరి నశించాలంటూ నినాదాలు చేశారు. శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాల ఎదుట విద్యార్థి సంఘాలు విద్యార్థులతో కలిసి ధర్నాకు దిగారు. ప్రధాన ద్వారానికి అడ్డంగా బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో మద్యం దుకాణాలు ఫుల్లుగా ఉన్నాయని, పాఠశాల విద్యార్థులకు మాత్రం పుస్తకాలు నిల్లుగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభమై 50 రోజులు కావస్తున్నా ఇప్పటివరకు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ అందించకపోవడం దారుణమన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలను కల్పించాలని డిమాండ్ చేశారు. ఖాళీలు ఉన్న ఉపాధ్యాయ పోస్టులను, ఎంఈఓ పోస్టులను, హాస్టల్ వార్డెన్ల పోస్టులను వెంటనే భర్తీ చేసి నాణ్యమైన విద్యను అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్త బంద్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విద్యార్థి వ్యతిరేక విధానాలకు తక్షణం స్వస్తి పలకాల. సాంఘిక సంక్షేమ హాస్టల్లో పెరిగినటువంటి నిత్యావసర వస్తువులకి అనుగుణంగా స్కాలర్షిప్లు పెంచాలా. ఈరోజు ఖైదీలకి 45 రూపాయలు ఇస్తున్నారు, కానీ చదువుకునేటువంటి విద్యార్థులకి 15 రూపాయలు మాత్రమే రోజు ఖర్చు పెట్టే దౌర్భాగ్యకరమైన పరిస్థితి వస్తూ ఉంది. పాఠ్య పుస్తకాలు ఇంకా చేరలేదు, కానీ మద్యం సీసాలు మాత్రం అన్ని గ్రామాల్లో అన్ని పాఠశాలల పక్కన చాలా ఫుల్గా అందుబాటులో ఉంది. దరఖాస్తు చేసుకున్నటువంటి ప్రతి విద్యార్థికి అన్ని స్కాలర్షిప్లు అందించాలని చెప్పి కూడా, అదేవిధంగా విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. అనంతరం ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు సుబ్రహ్మణ్యం, ఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలలు, కళాశాలలకు కొమ్ము కాస్తోందని ఆరోపించారు. గుర్తింపు లేని విద్యా సంస్థలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఖైదీలకు రోజుకు 45 రూపాయలు కేటాయిస్తున్న ప్రభుత్వం నిరుపేద విద్యార్థులకు రోజుకు 15 రూపాయలు మెస్ బిల్లులుగా చెల్లించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని, అవసరమైతే అసెంబ్లీని ముట్టడిస్తామని విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు వివేక్, అకులప్ప నాయక్, యుగంధర్ విద్యార్థులు పాల్గొన్నారు. ఉన్నటువంటి ఫీజుని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉన్నటువంటి 400 రూపాయల నుంచి 1500 రూపాయలు పెంచాలనేసి, అలాగే సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి ఎస్ఎంహెచ్ హాస్టల్ విద్యార్థులకు కూడా 2000 రూపాయల వరకు స్కాలర్షిప్లు పెంచాలనేసి, ప్రభుత్వం అధిక ఫీజులను నియంత్రించడం కోసం ప్రభుత్వం ప్రత్యేక చట్టం తేవాలనేసి ఈరోజు మేము కోరుతున్నాం. అలాగే పేద విద్యార్థులకు అందరూ కూడా ఉచిత బుక్స్ ఇవ్వాలనేసి, తెలుగు అకాడమీ బుక్స్ ఇవ్వాలనేసి, ఉన్నటువంటి 4 జతల నుంచి 6 జతల వరకు యూనిఫామ్ బట్టలు ఇవ్వాలనేసి అఖిల భారత విద్యార్థి సమాఖ్య కేసు మేము డిమాండ్ చేస్తున్నాం. అనేక రకాల డిమాండ్లు ఈరోజు పరిష్కరించమని ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం, పరిష్కరించాలని కోరుతున్నాం. లేని పక్షంలో మరింత ఉధృత పోరాటానికి సిద్ధమవుతామని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున విద్యా హక్కు చట్టాన్ని కాలరాసి, అదేవిధంగా మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. దీనికోసమని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యా సంఘాలు కలిపి ఏదైనా బంద్ ప్రకటించడం జరిగింది. ఈ బంద్ సంపూర్ణంగా జరిగింది. దీనికి విద్యార్థులు కూడా సంపూర్ణంగా పాల్గొని ఈ బంద్ను జయప్రదం చేయడం జరిగింది. ఈ రోజుకైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈరోజు విద్యార్థులకు రావాల్సినటువంటి బకాయిలు, స్కాలర్షిప్లు, అలాగే ఫీజు రింబర్స్మెంట్ మొత్తం కూడా చెల్లించాలి. లేని పక్షంలో మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని ఉధృతమైనటువంటి ఉద్యమాలు తీసుకొస్తాం, అవసరమైతే అసెంబ్లీని ముట్టడిస్తామని చెప్పి. తిరుమలలో రద్దీ ఓ మోస్తరుగా ఉంది. శ్రీవారి దర్శనార్థం వివిధ ప్రాంతాల నుండి భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. మంగళవారం సాయంత్రానికి 40,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 31 కంపార్ట్మెంట్లలో దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు.
సర్వదర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా దివ్యారామ దర్శనం కోసం 3 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. మంగళ, బుధవారాల్లో లఘు దర్శనం కారణంగా మధ్యాహ్నం 2 గంటలకే 300 రూపాయల ప్రత్యేక దర్శనాన్ని నిలిపివేశారు. సర్వదర్శనానికి 15 గంటల సమయం, దివ్యారామ దర్శనానికి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉందని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉచిత గదులు 6, 100 రూపాయల గదులు 3 అందుబాటులో ఉండగా 50 రూపాయల గదులు, 500 రూపాయల గదులు ఖాళీ లేవు. కాగా ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్లు 110, వసంతోత్సవం టికెట్లు 190, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లు 218 ఉన్నాయి. వీటిని బుధవారం తిరుమలలోని విజయ బ్యాంకులో భక్తులు పొందవచ్చు. తిరుపతి గోల్డెన్ జ్యువెలరీ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు బుధవారం బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 22 క్యారెట్ల బంగారం 1 గ్రామ్ ధర 2760 రూపాయలు. 24 క్యారెట్ల అపరంజి బంగారం ధర 29515 రూపాయలు. వెండి 1 కేజీ ధర 52425 రూపాయలు. 1 గ్రామ్ ధర 56 రూపాయల 10 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వర్షాకాలంలో సంక్రమించే వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించండి, పారిశుధ్యాన్ని మెరుగుపరచండి. వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు కమిషనర్ డాక్టర్ ప్రవీణ్ ప్రకాష్ ఆదేశం. ఎంపీలను తప్పుపట్టడం, కించపరచడం సీఎంకు తగదు. 6 నెలల్లో ప్రత్యేక రాష్ట్రంపై తుది నిర్ణయం. మాజీ ఎంపీ కేకే జోస్యం. ప్రభుత్వం చేతకానితనం వల్లే రాష్ట్రంలో అంధకారం. ఇందిరమ్మ బాట సీఎం ప్రచార ఆర్భాటమే. వైఎస్ఆర్ సిపి నేత రోజా ధ్వజం. విజయవంతంగా విద్యా సంస్థల బంద్. గుర్తింపు లేని విద్యా సంస్థలను రద్దు చేయండి. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్లు పంపిణీ చేయండి. విద్యార్థి సంఘాల డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.